ప్రీవియస్లో అడిగిన బిట్ అండి ఇది చూడండి. 2018 డిఎస్సిలో ఏపీ డిఎస్సి డిఆర్టీ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లో ఇచ్చినటువంటి బిట్ ఇది. 2014లో మేబీ 14 ఎగ్జామ్ జరిగింది, దాంట్లో ఇచ్చిన బిట్ చూడండి. ఇది జీవి ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఇచ్చారంటే ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉంది. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. పరమాణువులు, అణువులు, కణము, కణజాలము, అవయవము, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, జీవ సమాజము, జీవావరణ వ్యవస్థ, జీవగోళము. సో ఇక్కడ నుంచి మనకు బిట్ అనేది ఫ్రేమ్ చేశారు చూడండి. ఏమిచ్చారు మనకు? ఫస్ట్ పరమాణువులు, నెక్స్ట్ అణువులు రావాలి, నెక్స్ట్ కణం అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో కణం లేకపోతే మనకి ఏం రావాలి? కణజాలాలు అనేటివి రావాలి. కణజాలాలు, ఆ తర్వాత మనకు రావాల్సిన అవయవాలు, ఆ తర్వాత అవయవ వ్యవస్థలు లేకపోతే జీవి అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే పరమాణువులు, అణువులు, కణజాలాలు, అవయవాలు, జీవి. చూడండి బిట్ అనేది ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తారు అనేది మనం చెప్పలేము. సో మనం చూసేదానికైతే ఈజీగానే అనిపిస్తుంది, బట్ గుర్తించాలి వాటిని. పరమాణువులు, అణువులు, కణజాలాలు, అవయవాలు, ఆ తర్వాత జీవి అండి. సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోంచి చూద్దాము. డైలీ 1 or 2 బిట్స్ నుంచి చూద్దామండి మనము. ఇది 2014లో ఇచ్చినటువంటి బిట్స్ అన్నమాట. అంటే ఇది 8th క్లాస్ ఓల్డ్ సిలబస్ ఉంటుంది, అండ్ దెన్ 9th క్లాస్ కూడా మనకు ఓల్డ్ సిలబస్ ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించి 10th క్లాస్కి సంబంధించిన ఏమైనా బిట్స్ ఉంటే వాటిని చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 8th and 9th క్లాసెస్ వచ్చేసి మనకు ఓల్డ్ సిలబస్లో నుంచి ఉన్నటువంటి బిట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఉంటాయి దీంట్లో. సో ఇది కూడా ఈ సీరియల్ కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. పరమాణువులు, అణువులు, కణము, కణజాలము, అవయవము, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, జీవ సమాజము, జీవావరణ వ్యవస్థ, జీవగోళము. ఇదొక వరుస క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాలి సీరియల్గా. ఓకేనా?